అయితే దేవుడు నీకు మరలా ఇంకొక అవకాశం ఇచ్చినాడు, ఆయన ఎరగాలని, ఆయన విశ్వాసం ఉంచాలని, పాపక్షమాపణ పొందాలని, మారుమనసు పొందాలని. ఇది కేవలం నీ రక్షణ కొరకు ఈ సంవత్సరం పొడిగింపు. మన జీవితాల్లో చాలా సంగతులు పరిష్కారం కాకుండా అలాగే మిగిలిపోయినాయి. దేవుడు వాటిని పరిష్కరించాలని కోరుతున్నాడు. అయితే మనం ఒప్పుకోవాలి ఏమని? సమస్తమును చుట్టూ చూచే దేవుడు ప్రతిఫలం మీకుండంటాడా? బాగు చేయవాడు, ఆయన మేలు చేయవాడు, ఆయన మంచి చేయవాడు, ఆయన ఉపకారి. ఆయన కొన్ని మాత్రమే బాగు చేస్తే బహుశా మానవడం తలంచవచ్చు, గొప్పవాడని తలంచవచ్చు. ఆయన సమస్తము బాగు చేయి దేవుడు. సమస్తము అంటే సమస్తానికి వెలపట్టి ఇంకేమీ లేదు అని అర్థం. సమస్తములోనే అన్నీ క్రోడీకరించబడ్డాయి అని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ మార్క్స్ వార్తలోనే సమస్తం అనే పదము చాలాసార్లు వాడబడుతూ వచ్చింది. మొదటిది మార్క్స్ వార్త 9వ అధ్యాయము 12వ వచనం. మార్క్ చాప్టర్ 9 verse 12. మార్కు 9:12. అందుకైనా ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. ఆయనను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరించబడవాలని వ్రాయబట్ట ఏంటి? పరలోకము నుండి దిగి వచ్చిన ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఏలియా కంటే గొప్పవాడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఎలీషా అద్భుతము యోర్దానును పాయలుగా చేసిన సంగతి మనకు పరిచయం. ఈయన సమస్తము చక్కపెట్టువాడు. యేసుక్రీస్తు ప్రభువే ఏలియాను మించినవాడు. ఏలియా సుడిగాల్లో నుండి ఆరోహణమయ్యాడు. యేసు ప్రభువారు ప్రజలు చూస్తుండగా ఆయన ఆరోహణమైనట్లు వాక్యంలో రాయబడింది. మనుష్యుడు పాడు చేసుకున్న దాన్ని, తను తాను మరణానికి అప్పగించుకున్న దాన్ని, ఎవడు బాగు చేయలేని దాన్ని ప్రభు మాత్రమే బాగు చేయగలడు. ఏలియా దినాలో మనకు తెలుసు కదా, దేవుని ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అందుకని ఆయన ఒక సవాలు విసిరాడు. వై డూ యూ హాల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్? హౌ లాంగ్ యూ హాల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్? ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో మీరు ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, లేదా బయలుదేవుడని మీరు తలస్తే అది మీ ఇష్టం అని కేకలేస్తే చాలామంది ప్రజలు కర్మేలు పర్వతం దగ్గరికి చేరి వచ్చినారు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక బలిపీఠం కట్టి సవాలు విసిరిన తర్వాత బయలు ప్రవక్తలు కేకలేశారు, ఏమీ జరగలేదు, నిష్ప్రయోజనం. అప్పుడు ఏలియా, నేను నీవు దాసునని, నీవు నా దేవుడు అని, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేయమని ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో రాయబడింది, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి. కనుక ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆకాశం నుండి అగ్ని దింపే సమర్థత కలిగిన వాడు, ఆకాశం నుండి జీవాన్ని కిందికి తెచ్చే సమర్థత కలిగిన వాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించే సమర్థత కలిగిన వాడు. అందుకే ప్రార్థనల గురించి చెప్పే సందర్భంలో యాకోబు 5:17 అన్నాడు, ఏలియా మన వంటి శుభం గల మనుష్యుడే. అతడు వర్షింపకుండానట్లు ప్రార్థన చేయగా ఆకాశం వర్షమే లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చు. కనుక ఏలియా ప్రార్థనకు పాత నిబంధనలో ఒక సమోన్నతమైన శిఖరం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏలియా కంటే గొప్పవాడై ఉండి
తండ్రితో అన్నాడు, నీవు ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకించున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నాను. కనుక ఏలియా వచ్చి దేవుని ప్రజలందరినీ బాగు చేసి వారిని ఆశీర్వాదకరమైన ప్రజలుగా తీర్చిదిద్దినాడు. ఇప్పుడు కొత్త నిబంధన దినాల్లో ఏలియా కంటే గొప్పవాడైన యేసు ప్రభు వారు వచ్చి మనుషులందరి కొరకే తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏలియా అయితే ప్రాణాన్ని పెట్టలేదు, యేసు ప్రభు అయితే ప్రాణాన్ని పెట్టాడు. ఏలియా అయితే కర్మేలు కొండ మీద సవాలు విసిరాడు, యేసు ప్రభు అయితే కలువరి కొండ మీద తను తానే అర్పించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఏలియా అయితే దేవునికి ప్రార్థన చేసి అగ్నిని కురిపించినాడు, యేసు ప్రభు అయితే ప్రార్థన ద్వారా క్షమాపణ కలగజేశాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ వర్షం వారి మీద కురిసిపోయింది. అందుకే ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. భూమి మీద ఉన్న పాత నిబంధనలోని ఏలియా అంత చక్కబెట్టి ప్రజలను బాగు చేస్తే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువారు మన విషయమై ఇంకా పట్టింపగలిగి ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. ఇదిగో ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా ప్రభువును అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే మరలా దైవ సందేశం వినపడుతుంది. యేసుక్రీస్తు అందరికి ప్రభు, అందరి విమోచకుడు, అందరి కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు, అందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు, ఆయన అందరి కొరకే శిలువలో పాపంగా చేయబడ్డాడు. పాపం ఆయనలో లేదు, పాపం ఆయన చేయలేదు, పాపం ఆయన ఎరగడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడు అట్టివాడు. దేవుడు మన పాపములన్నీ ఆయన మీద మోపిన కారణం చేత పాపముగా మార్చబడ్డాడు. బైబిల్లో రాయబడిన శిలువ మీద ఎలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని. అలాగే యేసు ప్రభు వారు మన కొరకే ఆశీర్వాదమునకు కారకుడైన మన పాపములన్నీ భరించి శాపముగా చేయబడి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలాల్లో ఆశీనుడై ఉన్నాడు. వదిన నా ప్రియ ప్రభు వారు రాబోతున్నారు. ఎవరైనా ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు వారు ఆయనతో పాటు సదాకాలం ఉంటానికి పరలోక రాజ్యంలో కొనిపోబడ్డాం. దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అయితే దేవుడు నీకు మరలా ఇంకొక అవకాశం ఇచ్చినాడు, ఆయన ఎరగాలని, ఆయన విశ్వాసం ఉంచాలని, పాపక్షమాపణ పొందాలని, మారుమనసు పొందాలని. ఇది కేవలం నీ రక్షణ కొరకు ఈ సంవత్సరం పొడిగింపు కనుక రక్షణ నిర్లక్ష్య పెట్టొద్దు, పర్లేదులే అని అనుకోవద్దు, వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే అని తలంచొద్దు. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. ఆయన చేసే మొదటి బాగేంటంటే ప్రాణమునకు రక్షణ, ఆత్మకు రక్షణ, శరీరానికి రక్షణ ప్రసాదింపజేస్తాడు. బైబిల్లో రాయబడింది, అంతవరకు సహించిన వాడే రక్షింపబడను. అలాగే చివరిదాకా ఈ రక్షణలు కొనసాగుతూ ఈ రక్షకుని అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ ఆశీర్వాదము స్వీకరించి ప్రభు ఆశీర్వాదములో అనుభవం పొందాలని ప్రభు కోరుచున్నాడు. రెండవది మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మార్కు 10:27. మార్కు 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడికి సమస్తము సాధ్యమే. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. ఒక యవనస్తుడు ధనవంతుడు ప్రభువును గూర్చి విన్నాడు. ప్రభు మార్గంలో వెళుతూ ఉంటే పరుగున మోకళించి ప్రభుతో ఇలాగ అన్నాడు, సద్బోధకుడా, నిశ్చయం వాసులగటానికి నేను ఏం చేయాలని. యేసు ప్రభు వారు కొన్ని సంగతులు ఆ యవనస్తునితో మాట్లాడినట్లు మనకు తెలుసు. నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, మోసంగా జీవించొద్దు, తల్లిదండ్రులు గణపరచు, ఇలాంటి ఆజ్ఞలు బోధించడం ఆరంభించినాడు. యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తున్నా. బహుశా సండే క్లాస్కి కూడా వెళ్తున్నాడేమో, సండే క్లాస్ టీచర్స్ కంటే ఆయనే బాగా చెప్తున్నాడేమో అన్నిట్లో. అందుకే ప్రభు వారిని సద్బోధకుడాన్ని సంబోధించినాడు. అయితే ప్రభు నీకు ఒకటి కొరతగా ఉంది అన్నాడు. అరే ఇంకా నాకు కూడా కొరత ఏంటి, అన్నీ నిండుకున్నాయని నేను అనుకుంటుంటే ప్రభు అన్నాడు, నీకు కొరత ఉన్నది ఏంటో నేను చెప్తాను. నీ వెళ్ళి ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. బైబిల్లో రాయబడింది, వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను.
విచిత్రమైన సంగతి ఏంటంటే లోకరక్షకుని దగ్గరికి వచ్చి లోకరక్షకుడు సిద్ధపరిచిన రక్షణ పొందలేకుండా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి విడ్డూరమైన మనుషులు దేవుని సృష్టిలో ఉన్న మానవుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆ సృష్టికర్తను అనుభవించకుండా ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ప్రభు కొంతమందిని రమ్మన్నాడు, నాతో పాటు రండి అని. అలాంటి దాంట్లో ఈ వ్యక్తిని కూడా అన్నాడు, నన్ను వెంబడించమని. దయ్యం బట్టిని గెరాసేన దేశంలో బాగున్న వ్యక్తి దగ్గరికి, అంటే బాగైన తర్వాత దయ్యాలు బట్టి బాగా స్వస్థితుడై పాదం దగ్గర కూర్చున్న తర్వాత వానికి ఒక కోరిక కలిగింది. దయ్యం పట్టిన వాడికి, బాగైన వాడికి, ప్రభు నేను నీతో పాటు వస్తానంటే ప్రభు అన్నాడు, వద్దులే, మీ ఇంటికి వెళ్ళి దేవుడిని ఎంత కనికరపడి చేసిన గొప్ప కార్యాలు ప్రకటించేయమని. బైబిల్లో రాయబడిన వారు వెళ్ళి దెక్కపోలి అందంతటా ప్రభు తన ఎంత కనికరపడి చేసిన కార్యాలను ప్రకటించినాడు. వాడు వస్తానంటే ప్రభు వద్దన్నాడు. ఇక్కడ రాయా అన్నాడు. ఆయన అన్నాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. సో స్ట్రేంజ్. కొన్నిసార్లు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ప్రభు దగ్గరికి వచ్చినాడు, ప్రభు రాజ్యంలో ప్రవేశించలేకపోయినాడు. రక్షకుని మాటలు విన్నాడు, ఆ మాటల యొక్క అనుభవంలోనికి రాలేకపోయాడు. రక్షకుని చూచినాడు, ఆ రక్షకుని చూపుల్లోనికి ప్రవేశించలేకపోయాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు. ఆస్తి దేవుని దగ్గరకు రాకుండా తనకు ఆటంకంగా ఉంది. అందుకే అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ధనవంతులు ప్రవేశించలేరేమో కదా, ఈ దుర్లభమని అక్కడ చేరొచ్చిన మనలాంటి వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే ప్రభు అన్నాడు, మనుషులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే సూది బెజ్జములో దేవుని రాజ్యం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. సూది బెజ్జం అంటే మీకు తెలుసు కదా, సూది ఉంది కదా, మన బట్టలు చినిగిపోతే కుట్టుకుంటాం. అంటే ఇప్పుడు మీరు కాదులే, మేము పిల్లప్పుడు పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా చినిగిపోయేదాకా వస్త్రాలు వేసేవాళ్ళు ఎక్కడున్నారు? పల్లెల్లోనైనా పట్టణంలోనైనా అవి పాతపడక ముందే మార్చేవాళ్ళు ఉన్నారు. ఆ బట్టలు చినిగిపోయిన తర్వాత గుండీలు చినిగిపోయినా దాన్ని బెజ్జంలోనికి దారం వేసి ఎక్కించి కుట్టుకోవడం అనేది ఆనవాయితీగా ఉండేది. విచిత్రం ఏంటంటే కుట్టుకున్నా కూడా చినిగిపోద్దని తెలుసు, కుట్టుకోకుండా ఉండలేవు. ఇది ఒక అలంకారంగా చెప్పబడింది. అంటే భౌతికంగా ఒక సూది తెచ్చి దాని బెజ్జంలోని కొంటె దూర్చడం అనేది ఇది అక్షరానుసారం కాదు. ఇజ్రాయెల్ దేశంలో మామూలుగా ఇప్పుడు మన కొత్త ఇళ్ళు కట్టుకునే వాళ్ళు సాధారణంగా 2 గేట్లు పెట్టుకుంటారు, పెద్ద గేటు చిన్న గేట్ అని. పెద్ద గేట్ ఎందుకు పెట్టుకుంటారంటే కారు పోవటానికి, అంత కొద్దిగా పెద్దోళ్ళంతా పోయి రావటానికి పెద్ద గేటు పెడతారు. చిన్న గేట్ ఎందుకు పెడతారంటే చిన్నగా మనుషులు మాత్రం పోవటానికి, 2 వీలర్ అంటే స్కూటర్ లాంటివి పోవటానికి చిన్న గేటు పెట్టుకుంటారు. సాధారణంగా పెద్ద గేటు ఎప్పుడు మూసింటారు, చిన్న గేటు మాత్రం ఎప్పుడు తెరిచింటారు. ఇది సాధారణంగా జరిగేది. అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రతి పట్టణానికి 2 గేట్లు ఉండేవి. దాన్నే గుమ్మము అన్నారు. గవి అని పిలువబడుతూ వచ్చింది. కనుక పెద్దది ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద గుమ్మము ఉదయాన్నే తెచ్చేవాళ్ళు. ఉదయం 6 గంటలకు తెరుస్తారు అనుకో, సాయంకాలం 6 గంటల దాకా దాన్ని తెచ్చింటారు. ఉదయం 6 గంటల్లోగే బయటికి వెళ్ళాలనుకుంటే ఆ ఊర్లో వాళ్ళు చిన్న గుమ్మం ఒకటి ఉంటుంది, చిన్న గేట్ ఉంటుంది కదా, ఆ చిన్న గేట్లో నుండి వెళ్ళాలి. సాయంకాలం 6 తర్వాత రావాలి లోపలికి అనుకునే వాళ్ళు పెద్ద గేటు మూసేసింటారు. అప్పుడు ఆ చిన్న గేట్లో నుండి లోపలికి రావాలి. సరే, వట్టి మనుషులు వెళితే వెళ్ళడం రావడం తేలికైతుంది. వాళ్ళు గాడిదలతోనా గుర్రాలతోనా బయటికి వెళ్ళేవాళ్ళు కదా, అవే వారికి ప్రయాణ సాధనాలు. అప్పుడు మరి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి రావాలంటే ఎలాగొస్తారు? పెద్ద గేటే మూసేశారు, చిన్న గేటు మాత్రమే తెచ్చినారు. అందుకని అప్పుడు చిన్న గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒంటె ఉందనుకోండి, వాళ్ళ ప్రయాణ సాధనం ఒంటే కదా, గాడిదలు ఒంటెలు. కనుక ఒంటెలకు లోపలికి పోనిచ్చి, అది పెద్ద ఒంటె, ఇంత చిన్న గేట్ ఏమో ఇంత ఉంటుంది, మనిషి పట్టేంతే ఉంటుంది. మనిషి పట్టేంత దాంట్లో ఒంటె పోలేదు కదా, కనుక వంటను మోకరింపజేసి, ఈ వంటను మోకరింపజేసిండేది మనకు అబ్రహాము దాసుడని ఎలియేజర్ పరిచయం చేస్తాడు. ఆ మోకరింపజేసిన వంట మోకాళ్ళతో ఈత, మోకాళ్ళతో ప్రాకుత అలాగే గేట్లో నుండి వెళ్తూ ఉంటే ఒంటిని ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు దాన్ని తోకపట్టుకొని ఆ చిన్న గేట్లో నుండి లోపలికి వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళ ఊర్లో ప్రవేశించేవాళ్ళు. దీన్ని చిన్న గేట్ని ఏమంటారంటే సూది బెజ్జము అంటారు. ఇప్పుడు ప్రభు చెప్పిన కాంటెస్ట్ ఇక్కడ అనాలజీ అలంకరణ ఏంటంటే, ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, మీరు దుర్లభం ధనవంతుడని అనుకుంటున్నారు కదా, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభమే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది,
అయితే కష్టం. అయితే దేవుడికి సమస్తము సాధ్యం. దేవుణ్ణి ధనాన్ని రెండు ఒకే రకంగా ప్రేమించలేరు, అది వీలు కాదు. కొంతమంది అలాగే అనుకుంటారు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు నాకు అసలు డబ్బులు అంటే లెక్కే లేదంటారు. లెక్కే లేదంటే అర్థం ఏంటంటే నీ దగ్గర లేవు అని అర్థం. బైబిల్లో రాయబడింది, బైబిల్కి తప్పు చెప్పకూడదు మీరు, అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే బైబిల్కి అతీతులం అనుకుంటాం, కాదు. బైబిల్లో ఏం రాయబడింది? నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండును అని రాసినారు. మనం ఏం చెప్తామంటే నాకేం తెలియదు, డబ్బులు ఎక్కడున్నాయో ఏం తెలియదు అంటే ఏమని అర్థం? బైబిల్ తప్పనే కదా అర్థం. బైబిల్ ఎలాగ తప్పు అవుతుంది? గాడ్స్ వర్డ్ కెన్ నెవర్ బి ట్రూ, ఫాల్స్. దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు. బైబిల్లో రాయబడింది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. అందుకే పేదవాళ్ళకి రాత్రి తిన్న తర్వాత బాగా నిద్ర పడుతుంది. ధనవంతులు మీలాగా డాక్యుమెంట్లు, బంగారం, వెండి, వెలుగుల రాళ్ళు అన్ని బీరువాల్లో పెట్టుకునే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి భయము. అందుకే రైల్లో ప్రయాణం చేసేవాడు పేదవాడు ప్లాస్టిక్ సంచి పట్టుకునేవాడు ఆడు పడేసుకుని తలకిని పెట్టుకుని నిద్రపోతుంటాడు. అదే మనము హ్యాండ్ బ్యాగులు పెట్టుకుని దాంట్లో మొబైల్ ఫోన్లు, బంగారు గాజులు, నెక్లెస్లు అన్ని పెట్టుకునేవాడు బ్యాగ్ ఇట్లే పట్టు, ఇటు తోగినా కూడా బ్యాగ్ మీద చేతులు పడుతుంటాయి. దొంగలు మనలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినారు. అందుకనే నీ చేతులు పడని సమయం అనేది ఒకటి వస్తుంది, తెల్లవారుజామున. మన మనసు అక్కడే ఉంటే వాళ్ళకి తెలుసు. మనం పేదలు పడేసినంత లగేజ్ తేలిక మనం పడేయలేం. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, వెలగల ఉన్నాయంటే మనసు అక్కడే ఉంటుంది. అయితే దేవుని సేవించడానికి పూనుకున్న వారిని ప్రభువు తన మార్గంలోనికి ఎంత ధనవంతులైనా తీసుకుని రాగలడు. దేవుడికి సమస్తము సాధ్యం. మూడోది చూస్తామా? మార్క్స్ వార్త 11వ అధ్యాయము 9వ అధ్యాయం 23. మార్కు 9:23. మార్కు 9:23. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలనని. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఈ సందర్భం మనకు బాగా పరిచయం కదా. వాళ్ళకి దయ్యం పట్టింది. అది ఎలాంటిదంటే దాని లక్షణం ఇక్కడ రాసినారు, మూగ దయ్యము అంట. అంటే అది మాటలు రావాలి కానీ చాలా కీడు చేస్తుంది. అది మూగ దయ్యం పట్టిన వాణిని యేసుప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినారు. అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఈ మాట చాలా కఠినంగా ఉంది కదా, నాకే కఠినంగా ఉంది. అందుకే నా బైబిల్ అండర్లైన్ చేసుకున్నా, వారి చేత కాలేదు. మన చేత కాలేదు అంటే మనం అన్ని చేస్తామని అనుకుంటాం, కానీ బైబిల్ రాయి వారి చేత. భూమిని తలకిందులు చేసేవాళ్ళే, కానీ మూగదయ్యాన్ని ఎడగొట్టలేకపోయినారు. అది వారి చేత కాలేదు. మన చేత కానీ కూడా చాలా ఉంటాయి. అప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చినారు. మామూలు మనమైతే ఏం చెప్పింటాం, మా చేత కాకపోతే ఇంకా ఆయన ఎందుకు ఇసిగిస్తావులే, చిన్న చిన్న దానికి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తావులే అని బహుశా మనము ఆపేసింటాం మేము. వారు ఆయన దగ్గరికి వచ్చి నేరుగా ఇదేం మాటలు చెప్పినారు. కష్టంగా ఉంటుంది, అట్లా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా భర్త దగ్గరికి వచ్చి చెప్పారనుకో, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాము ఈ పని చేయలేనని చెప్పారు అని. మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాము ఈ పని చేయలేమని చెప్పారు. మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాము ఈ పని చేయలేదని చేయలేమన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చినాము. అప్పుడు తల్లిదండ్రులు కవరేజ్ ఇస్తారు కదా, అయ్యో వాళ్ళ చేతే కాకపోతే నేనేం చేస్తా. ప్రభు కూడా చాలా బాధ వేసిందేమో, వాళ్ళ చేతే కాలేదా. వాళ్ళు అంతే ఆగిపోకుండా ఇంకా ఒకటి పొడిసే మాట ఒకటి అన్నారు. కింద వరుస నుండి మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23. మార్క్ 9:23. ఏమైనాను, ఇది ఎంత తీవ్రమైన మాట. ఏమైనా నీ చేత అయితే, నీ వలన అయితే వాడిని బాగు చేయి. దేవుడి దగ్గరికి వెళ్ళి దయ్యం పట్టింది బాగు చేయి నీ వల్ల అయితే అంటే ఎలాగుంటుంది? ఆయన బైబిల్లో రాయబడింది సర్వ సృష్టి కర్త.
ఆయన జేనుతో ఆకాశమును, భూమిని, సముద్రాన్ని కొలచూచువాడు, సముద్రానికి హద్దులు నియమించిన వాడు, ఇసుకను లేదా భూమిని పాత్రలో పెట్టి త్రాసులో ఉంచి దాన్ని తూచ శక్తిమంతుడు. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దయ్యము నీ చేతనైతే దాన్ని ఎళ్ళగొట్టు అని కోరుకుంటే మనమైతే చాలా బాధపడి ఉంటామేమో. అంటే ప్రభు ఎంతో మంచి మనసుతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం కూడా చాలా విషయాల్లో అది వారి చేత కాలేదు అనేది గుర్తుపెట్టుకుంది. అది నా చేత కాలేదు, అది నా కుటుంబం చేత కాలేదు, అది మేము చేరి వచ్చిన స్థానిక సంఘం చేత కాలేదు. కనుక చివరికి ఎక్కడికి తీసుకెళ్తామంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. ఆయన అల్టిమేట్ సాల్వర్, మన సమస్యను పరిష్కరించేవాడు ఆయన్ని. అందుకే నీ చేతి ఏమన్నా అయితే నువ్వు ఆయన అద్భుతాలు చే సమర్థుడు, ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. మన జీవితాల్లో చాలా సంగతులు పరిష్కారం కాకుండా అలాగే మిగిలిపోయినాయి. దేవుడు వాటిని పరిష్కరించాలని కోరుతున్నాడు. అయితే మనం ఒప్పుకోలేమని, మా చేత కాలేదు, మేము చేయలేకపోయాం, ఇది మా వల్ల కాలేదు. మనకు ఎగో అడ్డం వస్తుంది, భక్తి అడ్డం వస్తుంది. ఇంత ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబు రావట్లేదా, ఇంత వాక్యం చదివితే నాకే జవాబు రావట్లేదు, ఇంత పరిచయం చేస్తుంటే నేనే ఈ పని చేయలేకపోతున్నాను అని మనకు అహం అడ్డం వస్తుంది. ఇప్పుడు అహంలో నుండి తప్పించబడి ప్రభు దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నా, మా చేత కాలేదు, నీ వలనైతే అని మనం అనాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన వల్ల అన్నీ అవుతాయి. అందుకనే మీరు దీన్ని బాగు చేయండి. ఈయన సమస్తమును బాగా చేసిన్నాడు ఆయన ప్రజలు గుర్తించాలని దేవుని యొక్క ఉద్దేశం. 4వ చూస్తామా? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మార్క్ 11:11. మార్కు 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి, ఈయన దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి. ఇంతదాకా దృశ్యం వేరే, ఇక్కడ 11వ అధ్యాయంలో దృశ్యము వేరే. ఆయన దేవాలయంలోనికి వస్తే సమస్తము చూస్తాడు. అంటే ఆయన చూపు నుండి తప్పించుకునే వ్యక్తి, తప్పించుకునే వస్తువు ఏమీ లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కదా, ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం, మధ్య భాగము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, 1వ అధ్యాయం 13వ వచనం, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. కనుక ప్రభువారు సంఘములో 7 సువర్ణ దీపస్తంభాలు ఆయన సంఘానికి సాదృశ్యమని మనకు తెలుసు. ప్రభు ఆయన సజీవుడై పునరుత్థాన మహిమలో సంచరిస్తున్నాడు. వాటి మధ్యలో ఆయన తిరుగుతున్నాడు. దీపస్తంభాలు, దీపము ఎలాగ మండుతుంది, వెలుగు ఎలాగొస్తుంది, నూనె ఉందా, ఒత్తి దగ్గరకు వచ్చిందా, దానికి ఏమైనా మసి పట్టిందా, దాన్ని ఏమైనా శుభ్రం చేయాలన్నా, ఇలాగూ దానంతటినీ పరిచర్య ధర్మం జరిగించుట కొరకై ఆయన సంచరిస్తున్నాడు. ఇక మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో దేవుని యొక్క ఆలయము యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి చుట్టూ చూచి, అది నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్న దేవుని మందిరములో ప్రార్థన తప్ప బహుశా అన్నీ అక్కడ జరుగుతున్నాయి అనుకుంటా. అందుకే ప్రభువారు
మార్కు 11:15 వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టిన ఆరంభించి రూకలు మార్చువారి బలలు గువ్వల అమ్మవారి పీటలు పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని. కనుక ప్రార్థన మందిరము ఇది వ్యాపార మందిరము అయిపోయింది అని ప్రభువు చూచి చింతించి విలిపించినాడు. బైబిల్లో రాయబడింది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆ మందిరంలో నుండి దేవుని వాక్యం బయలుదేరుతుంది. యెషయా గ్రంథంలో చెప్పబడింది, సియోన్లో నుండి దేవుని వాక్కు, యెరూషలేములో నుండి ఆయన యొక్క కట్టడలు వాక్యము బయలుదేరుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఆ మందిరంలో బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచుండాలి. లేవికాండం 6:13 భక్సింగ్ గారికి ఇష్టమైన వచనాల్లో ఒకటి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. కనుక దేవుని మందిర ఆవరణము ఎంత ప్రజలు ప్రార్థన కొరకే వస్తున్నారు అనేది, ప్రార్థనలో ఎలాగున్నారనేది ఆయన చుట్టూ సమస్తమును చూస్తున్నాడు. ఆయన చూస్తే మనం అతను వెంటనే రియాక్ట్ కాడు. మనకి ఆయనకుండే తేడా అదే, మనం వెంటనే స్పందిస్తాం. ఆయన సమయంలో ఆయన స్పందిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం గలిలయలోని కానాల్లో ద్రాక్షరసం లేదు అయిపోయింది అని వెంటనే మనమైతే ఏం చేస్తాం? ఇక్కడ నీళ్లు లేవంటే ఏం చేస్తారు? మీరు కరెంటు పోయిందంటే ఏం చేస్తారు? నా సమయం ఇంకా రాలేదంటారా? వాళ్ళు అట్లా అన్నారు అనుకో, పక్కన బదిలేమనుకో, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. మనం ఏదైనా వెంటనే స్పందిస్తాం మనుషులం కనుక. ప్రభు అలా కాదు. మరేమొచ్చి వారికి ద్రాక్షరసం అయిపోయిందని నా సమయం ఇంకా. కనుక ఆయన సమయం దాకా ఆయన వేచి ఉండేవాడు. ఇప్పుడు ఈ దేవాలయం కూడా ఆయన శుభ్రం చేయడు. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే దేవాలయం. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, అటువలే మీరును ఆత్మ సంబంధమైన దేవాలయం ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయన సమస్తమునకు శిరస్సు. శరీరం అనే సంఘము ఆయనది. ఆయన ఆ సంఘమును ప్రేమించి సంరక్షించి ముడత మత్స దాగు కళంకము లేకుండా చేస్తాడు. మనకు ఒక పరిచయం కదా, రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక ప్రవక్త ఉన్నాడు, పేరు ఎలీషా. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు తరబిదు పొందుతున్నారు. వారున్న స్థలము ఇరుకుగా ఉంది అని అనుకున్నారు. అందుకే కొద్దిగా పెద్దది కట్టుకుందాము అని ఒక్కొక్కరు ఒక్కొక్క రాణలు నరకటానికి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, దేవుని మందిరంలో దేవుడు అప్పగించిన పరిచర్య ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అందరు కలిసి ఒకటే ఉండదు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు, సరే వెళ్ళి మానలు నరకరమ్మన్నాడు. దాంట్లో ఒకళ్ళు ఏమన్నారంటే, మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అని అన్నారు. ఆయన చాలా మంచోడు, అందుకనే వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేరుగా మీరు జవాబు చెప్పండి. జవాబు చెప్పడానికి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం కూడా తెరిచి ఉంచుకోండి. ఎలీషా లాంటి గొప్ప ప్రవక్త కట్టలు నరకటానికి పోయేంత టైం ఉంటుందా? మీ యొక్క ఏం దమిడి పనిలో పైసా ఆదాయం లేదు, మళ్ళీ మేమేం చెప్తాం, మేము చాలా బిజీ రాలేమో అని చెప్తాం. ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఆయన 14 అద్భుతాలు చేశాడు. ఏలియా పైకి ఆరోహణం అయిపోతుంటే కేకలేసినాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రౌతులను గుర్రములను నీవు కాదా? అప్పుడు యోర్దాను అడ్డం వచ్చింది. ఇంకేం చేయాలి మరి? పైకి ఎలియా వెళ్ళిపోతా ఉంటే ఆయన దుప్పటి కింద పడింది. దాన్ని తీసుకొని యోర్దాను దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అంటే బైబిల్లో రాయబడింది, యోర్దాను పాలైపోయి ఆయన దాటేసి ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసిన వాడు ఒక మందిరం కట్టించుకోలేడా? అడిగే పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు జవాబు చెప్పాలా. ఆయన ఒక థియలాజికల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసినాడు.
ఆయన ఏలియా దగ్గర తర్బీదు ఇదైతే చాలా ఇరుకైపోయింది గిల్గాల్లో. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాశారు, కానీ నేను వ్యవహారికంగా చెప్తున్నా. గిల్గాల్లో ఇరుకైపోయింది. కరెక్ట్ ఇరకలో వాళ్ళు ఉన్నప్పుడు, అంటే మనుషులు వచ్చేవాళ్ళు ఎక్కువైపోయినారు, ఉన్న స్థలమే తక్కువైపోయింది. అప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతూ వచ్చినాడు. దూరం నుండే మన ఎలీషా ఏం చెప్పాడంటే, వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయమని 7 సార్లు, తర్వాత సెట్ అయిపోతాడు, ఊరేళ్ళమని చెప్పుకొని. అది వచ్చేవాళ్ళు చెప్పినారు, ఇలా ప్రవక్త చెప్తున్నాడండి, వెళ్ళి మీరు 7 సార్లు స్నానం చేయాలంటే సెట్ అయిపోతారు, ఊరెళ్తారంటాడు. ఆయనకి ఎంత కంపరం వచ్చిందంటే, ఎందుకంటే పైన దాకా బైబిల్లో రాశారు కదా, రాజు కలిగే క్రోధము కఠినమైనదని. ఆయన దాదాపు రాజుతో తర్వాత నెక్స్ట్ సైన్యాధిపతి అంటే ఆ స్థానంలో ఉన్నాడు. అసలు నేనంటే ఏమనుకున్నారు, పుట్టకాలం ఒక ఇంత గొప్ప సైన్యాధిపతి వస్తే సిరియా దేశము ఈ దినాన్ని సుభిక్షితంగా ఉండటానికి నా ద్వారా దేవుడు కలుగజేసిన విజయాలే కారణం. నేను వచ్చి ఆయన ఇంటి వాకిటి నిలబడితే కనీసం బయటికి రావడానికి కూడా ఆయనకి మనసు రాలేదు. ఇప్పుడు చెప్పండి, సిరియా దేశపు సైన్యాధిపతి వస్తే బయటికి రాలేదు, ఆయన దగ్గర ఉన్న శిష్యులు కట్టెలు నరుకొని వస్తాం రండి అన్నా అంటే సరే వెళదాంపా అని వెళ్ళాడు. తేడా ఉందా రెండిటికి? మనమైతే దేనికి వెళ్తాం, దేనికి మానేసింటాం? కరెక్ట్గా చెప్పండి. దేనికి వెళ్తాం? కట్టెలు నరకటానికి వెళ్ళింటామా? దేనికి వెళ్ళింటాం? మరి సిరియా దేశం సైన్యాధిపతి వచ్చినాడంటే వచ్చింది. కట్టెలు నరుకుతున్నాడు, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, కట్టెలు నరకరాపండి ఎవరో ఒకళ్ళు మీరు వెళ్ళి అని చెప్పింటాం. సరే, ఇప్పుడు సిరియా దేశ సైన్యాధిపతి బాగయ్యాడు కదా, ఈ కథ అంతా మీకు తెలుసు. నయమాను బాగైన తర్వాత ఆయన మనస్సు సంతోషంతో తబ్బిబ్బైపోయింది. అందుకని విస్తారమైన గిఫ్ట్లు తీసుకొని వచ్చినాడు. ఎవరైనా వద్దంటామా? మీరు వద్దంటారా? ప్రార్థన చేసి తీసుకుంటారు? చెప్పరేంటి? ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్నలు, అందుకనే కదా ఇప్పుడు అడిగేది. మీరంటే వద్దంటారేమన్నా భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు. నేనైతే ఏం చెప్పింట, అబ్బో ప్రభు నిన్ను కరెక్ట్గా తెచ్చినాడు అన్న, మేము ఇప్పుడే అక్కర్లో ఉన్నాము, చాలా ఇబ్బందిలో ఉన్నాము, రండి అన్న కూర్చోండి అన్న అని భవిష్యత్ చెప్పింటా. ఆయన మాత్రం వద్దన్నాడు. ఒక్క ఎలీషాకు మాత్రమే ఈ గుండెలు ఉన్నాయి. ఏ గుండెలు? ఏ గుండెలు? డబ్బు విషతుల్యముగా ఎంచి కాదనే గుండెలు ఉన్నాయి. ఇంకెవరికి ఆ గుండెలు లేవు. దాని పక్కన ఒకడున్నాడు, మంట అంటాడు, ఎక్కడైనా ఉంటారు కదా మన టైపు. ఏం పేరు? గెహాజీ ఉన్నాడు. ఆయన పేరు రాసినారు, మరి ఎందుకు రాసినారో తెలియదు. ఎవరు ఎలాగో పెట్టుకోరు కదా, ఎందుకు రాయడం? దాని వల్ల 6వ అధ్యాయంలో ఎలీషాను మాతో పాటు కట్టెలు నరకటానికి రా అని పిలిచిన దాసుని పేరు రాసిన కొంతమంది అని పెట్టుకుని ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఎందుకు రాసినాడో మనకు తెలియదు, అంటే మనకు బుద్ధి కలగటానికి పేరు రాసింటాడేమో. ఇప్పుడు జరిగింది ఏంటంటే, సంగతులన్నీ తెలుసుకున్నాడు, వెళ్ళాడు, నయమాన్తో మాట్లాడినాడు, విస్తారమైన నా బహుమానులన్నీ తీసుకుని వచ్చినాడు, ఈయన ఇంట్లో పడేసినాడు. ఏం తెలియనంటే ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఆ తర్వాత ఎలీషా ఆయనతో మాట్లాడినాడు, నయమానికి కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి సదాకాలం ఉండను గాక. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా, కరెక్ట్గా చెప్పండి. నయమాను యొక్క కుష్టు పోయింది, అద్భుతం జరిగిందన్న సంగతి 6వ అధ్యాయంలో ఎలీషా దగ్గరున్న శిష్యులకు తెలుసో తెలియదు? చూసారా లేదా? చెప్పరేంటమ్మా? సరే, ఇట్లా అడుగుతా, నయమాన్ యొక్క కుష్ఠరోగం గెహజీకి వచ్చిందంట అనే సంగతి మిగతా శిష్యులకు తెలుసా తెలియదు? తెలుసా తెలియదా? తెలుసు కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆయన దగ్గర కొంతమంది ఉంటారా ఉండరా? మనమైతే ఏమనంటే రేపు పొద్దున ఇది మాకు కూడా ఎప్పుడైనా రావచ్చు, దాని బదులు మనం ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతే మంచిది కదా అని అనుకుంటా కదా. గెహజీ తన స్థానాన్ని, తన పరిచర్యను, తన ధర్మాన్ని అంతటిని కోల్పోయినా కొంతమంది దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నారు. పరలోకపు ఎలీషా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నయమానులు స్వస్థితిలో వెళ్ళిపోతూ ఉంటే గెహజీ లాంటి వాళ్ళు చూసి నష్టపోయారు. కానీ ఒక సామాన్యమైన కొంతమంది అద్భుతాలు చూసిన వాళ్ళు
ఆయనతోనే అంట పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇవన్నీ ఎందుకంటే ధర్మ సందేహాలు మనకు ఏ ఆలోచన రావాలా? వాళ్ళ స్థలం ఇరుకుగా ఉంది కదా, కొత్తది కట్టుకోవాలా లేదా దాన్ని పెద్దగా చేసుకోవాలా? ఒక్కసారి మీరు ఊహించుకోండి. అదే నా టైప్ వాడు అనుకో. ఎలీషాకి ఏం చెప్పి, నయమాన్ వచ్చినాడన్నా, మనము పెద్దది కట్టుకోవాలనుకుంటున్నాం కదా మందిరము, ఒక ప్లాన్ చేసి పంపించేస్తే వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్తే తప్ప తప్ప కాదా? చెప్పరేంటమ్మా? మీకు ఇప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు మనకు తారసపడలేదు కదా. మనకెట్లా తారసపడతాయి ఇట్లాంటివి? తప్పేమి కాదు. ఆయన తనంతటితోనే మనఃపూర్వకంగా ఈవులు ఇయటానికి రెడీగా వచ్చినాడు. ఎవడో పక్కన ఉన్నాడు, ఇప్పుడు ఈవులు ఎందుకులయ్యా, వాళ్ళ ఉండేది ఇరుకు ఉంది, ఒక పెద్ద స్కూల్ కావాలంటే, వాళ్ళకి థియలాజికల్ కాలేజ్ కావాలంటే, ఒక మందిరం కావాలంటే ఒకటి కట్టించేసేయనంటే ఎంత కళ్ళు జిగిళ్ళు అనేటట్లు కట్టించింటాడు. కట్టిలేడా? అందులో ఎలీషా లాంటోడు ఊరిక మాట చెప్తే చాలు చేయలేడా? చేయగలడా లేదా? మరి ఎందుకు అడగలేదు ఎలీషా? ఎందుకు అడగలేదు శిష్యులు? పైపెచ్చు 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం ఏంటంటే, మనం ఉన్న స్థలం ఇరుకుగా ఉంది, మనం అరణ్యానికి వెళ్ళి మాటలు తెచ్చుకొని నరక్కొని కట్టుకుందాము. ఏమంత అవసరం ఏముంది మీకు? నయమాన్ వచ్చినాడు కదా, కడతాడు కదా. లేకపోతే నువ్వు యోర్దాను పాయలకి చేసినావు కదా. అసలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ వల్లే జరుగుతున్నాయి కదా. కట్టెలారా రండి అంటే రావా? మందిరం కట్టబడిన కాకుండా కట్టబడదా? ఎన్ని అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా చేయ సమర్థుడు. కానీ ఆయన ఒక సామాన్యమైన విధానంలో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయనతో పాటు తన పనివారు కూడా పరిశీలనలో పాలు పొందాలని ఎలీషా కోరాడు. అందరు కలిసి యోర్దాను నది తీరాన ప్రతివాడు మ్రాణులు నరకటానికి పూనుకున్నారు. అందులో కానీ గొడ్డలు తెగి నీళ్లలో పడింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారంటే గొడ్డెలు కూడా సొంతం లేదు. ఇలాంటి గురువు ఉంటే ఎవరైనా శిష్యులు వస్తారా లేదా? ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి సొంత గొడ్డెలు కూడా లేదు, వేరే వాళ్ళని అరవ తెచ్చుకునేవాడు. వీళ్ళు మీరు గొడ్డలు వేయండి, మేము అడవికి వెళ్ళి కట్టెలు నరుక్కుంటామని మామూలుగా పల్లెటూరులో అంటుంటాం కదా. మేము వరకోతలకి వెళ్తున్నామండి, మా కొడవలు పని చేయట్లేదు, మీకు కొడవలు ఇస్తారా? కొద్దిగా వరకోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ సానబెట్టి మీకు ఇచ్చేస్తామని. మీ ఊర్లో అడగరా? మా ఊర్లో అడిగేవాళ్ళం పిల్లప్పుడు. వాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళం. మనకేం కోత కోసేది రాదు కనుక వరి కోయలేక చేతులు కోసుకుని వచ్చేవాళ్ళం. అంత కడుపేదరికంలో ఉన్నవాళ్ళు, గొడ్డెలు కూడా తీసుకురాని వాళ్ళు, గొడ్డెలు కూడా అప్పదెచ్చుకునేవాళ్ళు దేవుని అద్భుత ఆశ్చర్యకారాలు చూడటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎలీషా లాంటి ప్రవక్త ఇంత పేదరికంలో ఉన్నాడా? ఇంత పేదరికంలో ఉండి శిష్యులను దాంట్లో సిద్ధం చేస్తున్నాడా? ఇప్పుడు ఒక మాట అడుగుతా, జవాబు చెప్పండి. గొడ్డెలు కూడా లేనివాడు నీళ్లలో నుండి గొడ్డెలు తయారు చేస్తాడు. అంత పారాడాక్సికల్ లేదా? ఏంటో అంత అద్భుతాలు. అసలు గొడ్డలు కూడా వాళ్ళ దగ్గర లేవు, ఎవడో అరవ తెచ్చుకున్నాడు. కానీ నీళ్లలో నుండి గొడ్డలు తయారు చేసే అద్భుతమైన శక్తి ప్రార్థన కలిగిన. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి. దేవుని మందిర ఆవరణంలో ఆయన చుట్టూ చూచినప్పుడు ఎవరు గొడ్డలు పడిపోయింది, ఎవరు అరవ తెచ్చుకున్నారు, ఎవరు పని చేయటానికి వచ్చినారు, ఎవరు మ్రాణులు నరకటానికి వచ్చినారు, ఎవరు నయమాన్ అంటే పరిగెత్తిపోయారు, ఎవరు నయమాన వెంబడిస్తున్నారు. సమస్తమును చుట్టూ చూచే దేవుడు ప్రతిఫలం మీకుంటాడా? ఎలాంటి అద్భుతాలు దేవుడు ఎలీషా ద్వారా చేశాడంటే, మీలో చాలా మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. కెన్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లోటింగ్ ఆఫ్ ఐరన్ ఆన్ ద వాటర్?
ఎస్ ఆర్ నో? ఇంజనీరింగ్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఇనుము నీటి మీద తేలియాడేదాన్ని శాస్త్రము వివరించగలదా? అవునా కాదా? వివరించగలదా? సైన్స్ వివరించలేదు, మనుషుని జ్ఞానం వివరించలేదు. మామూలుగా సైన్స్ ఏం చెప్తుంది, మనుషుని జ్ఞానం ఏం చెప్తుంది, కామన్ సెన్స్ ఏం చెప్తుంది? నీళ్ల మీద బెరడు లాంటివి, నీళ్ల కంటే సాంద్రత తక్కువ ఉండేవి మాత్రమే తేలుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రశ్న వేయచ్చా? మీరు ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నారు, నీళ్లలోకి తేనె పోసినారు. తేనె నీళ్ల మీద తేలుతుందా, నీళ్ల కింద ఉంటుందా, నీళ్లలో కలిసిపోతుందా? 3 జవాబుల్లో ఏదో ఒకటి చెప్పాలా. నీళ్ల మీద తేలుతుందా, నీళ్ళలో కలిసిపోతుందా, నీళ్ళ కింద ఉంటుందా? ఏబిసి. నీళ్ళ పైన తేలుతుందా, నీళ్ళలో కలిసిపోతుందా, నీళ్ళ కింద పోతుందా? నీళ్ళ కిందకి వెళుతుంది. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఆన్సర్. ఎందుకని? తేనె నీళ్ళ కంటే బరువైంది. సాంద్రత కిందకు ఎక్కువ ఉంటే నీటి కంటే కిందికి వెళ్తారు. ఇప్పుడు నూనె పోసినారు, నీళ్లు పైన వస్తుందా, నీళ్ళలో కలుస్తుందా, నీళ్ళ కిందకి వెళ్తుందా? నీళ్ల పైన వస్తుంది. ఎందుకంటే నీటి కంటే నూనె సాంద్రత తక్కువ. ఇప్పుడు ఇనుము తీసుకున్నారు, ఒక ఐరన్ ఏదో ఒకటి ఇనుప రాళ్ళు లాంటిది, నీళ్ళలో పడేశారు. అది నీళ్ళ పైన వస్తుందా, నీళ్ళలో ఉంటుందా, నీళ్ళ కిందకి పోద్దా? నీళ్ళ కిందకి పోద్ది. ఎందుకని? సాంద్రత ఎక్కువ ఉంది కనుక అది తేలదు. మరి బైబిల్లో రాయబడిన మాట, ఆ గొడ్డలి తేలెను. బైబిల్ ఇదొక్కటే ఈ సందర్భం రాయబడింది. చాలా విషయాలు ఉన్నాయి వేర్ సైన్స్ హ్యాస్ నో ఆన్సర్. సైన్స్ దాన్ని వివరించడానికి లేని చాలా ఉన్నాయి. దాంట్లో ఇదొకటి మనం చూస్తాం. అది ఎలాగ సాధ్యమైంది అంటే బైబిల్లో రాయబడింది, ఒక చెట్టు కొమ్మ నరికి ఆ నీళ్ళలో వేసిరి. సిలువ ఏం చేస్తుందంటే సమస్తాన్ని బాగు చేస్తుంది. మునిగిపోయిన దాన్ని తేలియాడేటట్లు చేస్తుంది. బరువైనది సామాన్యమైనదిగా చేస్తుంది. మొండిది కనపడేటట్లుగా చేస్తుంది. The cross will do abnormal miracles in a believer's life if only we trust him. మీ గ్రామాల్లో పెద్ద నీటి కాలువలు ఉన్నాయనుకోండి, మీ మొబైల్ ఫోన్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు దొరకదా? ఎవరిదాన్ని అది ఎలాంటిదంటే పైనుండి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు అఖండ కృష్ణ, అఖండ గోదావరి అని తెలుసు కదా. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు పొరపాటున మనం మొబైల్ పడిపోయింది అనుకోండి, ఇక్కడే పడిపోయిందని మనకు తెలుసు, మనం నిలబడిన దగ్గరే. కానీ మీకు దొరకదా? ఎందుకని? కొట్టుకుపోతుందా? మునిగిపోతుంది. ఎందుకంటే నీళ్లతో పాటు ఈ డస్ట్ కూడా వస్తుంది, అంటే ఇసుక కూడా వస్తుంది కదా, అది ముంచి వేస్తుంది. యోర్దాను నదిలో కూడా తీవ్రంగా ఇలాంటిది వస్తుంటుంది. పైనుండి పడిన వెంటనే మునిగిపోతుంది ఏదైనా కనపడకుండా. కానీ గొడవలు ఏమైందంటే తిరిగి లేచింది. ప్రభువు మనల్ని కూడా లేపాలని కోరుతున్నాడు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 2 Kings chapter 6 verse 6. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా ఈ 2 పదాలు గొడ్డలి తేలెను. అది చదువుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బెరడు తేలేను, థర్మాకోల్ తేలేను అంటే బాగుంది. ఎందుకంటే అది సాధారణ ఎక్కడ జరిగేదే. కానీ గొడ్డలి తేలెను, ఈ థర్మాకోల్ గొడ్డలు కాదు. పిల్లలు థర్మాకోల్తో కొన్ని బొమ్మలు చేసుకుంటుంటారు. థర్మాకోల్ ఇల్లు, థర్మాకోల్తో పడవ, థర్మాకోల్తో కత్తి, అన్ని థర్మాకోల్తో చేస్తుంటారు, అంటే బెరడుతో. ఇది అది కదా గొడ్డలి తేలెను. ఆయన దైవజండి, ఆయన ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించినాడు. అలాగే ఎలీషా పాత నిబంధనలు ఎంత పేదవాడిగా కనిపిస్తాడు, పరలోకపు ఎలీషా కొత్త నిబంధనలో మన కొరకు కూడా ఆయన సమస్తము కలిగిన వాడు ఎలాగొచ్చినాడు? పేదనాడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. కానీ పేదవాడిగానే వడ్రంగి పని చేస్తూ కొనసాగించినాడు. ఆయన గొప్పగా దేవుని కొరకు వాడబడుతూ వచ్చినాడు.
కానీ సామాన్యంగా రాత్రి కొండల్లో ప్రార్థన చేస్తూ ఉదయకాలాన సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటిస్తూ జీవిస్తూ వచ్చిన కారణం ఏంటంటే మునిగిపోయిన గొడ్డల్లాంటి మన బ్రతుకులు తేలి ఆడుట కొరకై కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయాలి. నరకబడింది, డిటాచ్డ్. కొమ్మ చెట్టుతో నుండి వేరు చేయబడింది. అదే యేసుప్రభు యొక్క శిలువ. దేవుని యొద్ద నుండి కొమ్మ అయిన యేసుప్రభు వారు వేరు చేయబడ్డాడు. దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహం. అందుకే ప్రభు శిలువలో కేకేశాడు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆయన నీడలో పడితే తప్ప, లోకంలోకి వస్తే తప్ప, మన పాపములన్నీ భరిస్తే తప్ప, గొడ్డలంటే మన జీవితాలు, పడిపోయిన మన జీవితాలు, పాడైన మన జీవితాలు, అరువు తెచ్చుకున్న మన జీవితాలు, ఇతరులకు ఉపయోగకరంగా లేని మన జీవితాలు తేలి ఆడాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు దాని ద్వారా అనేకులను ఆశీర్వాదకరంగా చేయాలని దేవుని సంకల్పం. ఎన్నిసార్లు మనం ఈ గొడ్డలు వదే పడిపోయాం, అరువు తీసుకుని రాబడినట్లుగా పడిపోయాం. చుట్టుపక్కల గేహజీ వల్లే ఇడిచిపెట్టి వెళ్ళాం. గేహజీ అద్భుతాలు చూసినాడు, ఆయన ఆఖరి అద్భుతము కుష్ఠరోగం బాగా చూసినాడు. కానీ గొడ్డలు నీళ్ళ మీద తేలిన అద్భుతం చూసే భాగ్యము ఆయనకు దొరకలేదు. అదే శిలువ అద్భుతం. అది ఈ దినాన మనకు దొరుకుతుంది. మన జీవితాలను కూడా ఆయన తేలి ఆడునట్లుగా చేయాలని కోరుతున్నాడు. ఆఖరి చూసి ముగిస్తామా? మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మార్కు 13:23. మార్కు 13:23. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. రివీలింగ్ గాడ్, ముందుగా చెప్పే దేవుడు. అయిపోయిన తర్వాత నేను ఇలాగ జరుగుతుందని చెప్పానుగా అని చెప్పట్లేదు. ముందే మన కొరకు ఆయన సమస్తాన్ని చెప్పాడు. అంటే ఆయన ఓ దినాన మన కొరకు రాబోతున్నాడని, మనల్ని తీసుకుని వెళ్తాడని, ఆయనతో పాటు మనం ఉండబోతున్నామని, నిత్యత్వము మనం స్వతంత్రించుకుని ఉన్నామని, 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉండబోతున్నామని, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మన కొరకే దేవుడు సిద్ధపరిచినాడని, ఇవన్నీ ముందుగా మన కొరకు చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పకుండా దాచిన విషయము ఏమీ లేదు. ఆయన మాట్లాడకుండా మరుగు చేసిన విషయము ఏమీ లేదు.